నిన్న ఇక్కడ రెవెన్యూ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ కబ్జా చేశారంటూ కొన్ని గుడిసెల్లో పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుడిసెలని కూల్చివేశారు. సో అసలు ఏం జరిగింది నిన్న పోలీసులు వచ్చి బెదిరించడం కూడా జరిగింది. అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాళ్ళ మీద కూడా పడే పరిస్థితి నిన్న చూసినాం. సో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏం జరిగింది? లాస్ట్కి వస్తే కొట్టడం కూడా చేస్తారు సార్. మాకు ఆడపిల్లలు రావాలంటే భయం అవుతుంది. మా పిల్లలు పుట్టుకోం ఇక్కడే, పెరగడం ఇక్కడే. మేము పాములు అనక తేళ్ళు అనక మొత్తం మేము మా పిల్లల్ని పెంచుకున్నాం. మరి ఇప్పుడు మాకు జాగా లేదు. మరి ఏదో గుడిసెలు వేసుకొని పెరగాలనా వద్దా? ఇప్పుడు పిల్లలకు పిల్లలు అయ్యారు. మరి మాకు జాగా ఏడ సరిపోతుంది? మేము కొనాలంటే తామతుందా? మేము రాయగొట్టాలి, గుట్ట సొసైటీ కూడా లేదు మాకు. మేము ఎట్ట బతకాలా? సొసైటీ కూడా లేదు, గుట్ట కూడా లేదు మాకు. మా పిల్లలు పుట్టక ముందు మా తాత మా మామూలతో కొట్టినాం మేము. మరి ఆ బండ కూడా పోయింది. మరి మేము ఎట్ట బతకాలా? ఏమన్నా మాకు గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయా? లేవుగా. గవర్నమెంట్ జాబ్లో మేము కూలి చేసుకొని బతికే వాళ్ళు మేము ఎట్ట బతకాలా? కబ్జా చేసాడు తప్పు కదా ప్రభుత్వం. ఏమి కబ్జా సార్? మేము పుట్టుకంతో ఇదే ఊర్లో పుట్టినాము. మేము పుట్టింది మా పిల్లలు ఇక్కడనే, మా పెళ్ళిళ్ళైనా ఇక్కడనే. పాములు అనక తేళ్ళు అనక ఇంత రాయిలు ఎవరితే పామెళ్ళు, ఇంత రాయిలు ఎవరితే తేలేళ్ళు. అందులో దీపాలు పెట్టుకొని బతికినాము. ఈడ ఒక్క మార్కెట్ లేకుండా ఒక్క అగ్గిపెట్టే కూడా దొరకపో మాకు. బొల్లారం మార్కెట్కి పోతుంది, నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేది. బస్సు లేదు, ఏం లేదు. అప్పటి సంది ఇక్కడ బతుకుతున్నాం. మరి మా పిల్లల పరిస్థితి ఏంది? ఒక్కొక్క ఇంట్లో 4, 5 మంది, 7 మంది, 8 మంది పిల్లలు ఉన్నారు. ఇంత 50 గజాలు 60 గజాలు సరిపోతుందా మాకు? మరి పిల్లలకు పిల్లలు అయ్యారు. మరి ఇప్పుడు మా గుడిసెలు వీకేస్తే మేము ఎక్కడ పోవాలా? ఏడబోయి బతకాల మా పిల్లల్ని? మరి సో పుట్టి పెరిగింది జీవనాధారం అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతాం. పాత గోడల గుడిసెలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము కనిష్టం అంటే మా పెళ్ళిళ్ళైనా ఇక్కడనే సార్. మాకైతే మేము చదువుకోలే, మాకు తెలియదు. ఇక్కడనే ఉన్నాం. జవహర్నగర్. ఏమి మరి మాదేందో పరిస్థితి. మరి మా పరిస్థితి అస్సలు అర్థమైతే లేదు. పీకడం చేయడం అంటే మాకు 1000 రూపాయలు అయినా కానీ కూడా ఉట్టిన వస్తాయి సార్. మాకు వారం దాకా కష్టం చేసినా రావు. వారం దాకా కష్టం చేసినా మాకు రావు. వారం అంతా చేస్తే కూడా 1000 రూపాయలు. మరి ఎట్ట బతకాల? మా పిల్లలకు పిల్లలు గింత పిల్లలు వేసుకొని ఏడ బయట వండుకోవాలన్నాడు చూడు. గుడిసె వేసుకొని గింత పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు వేసుకొని చెట్ల కింద వండుకోవాలా మేము? ఎందుకు అర్థం అన్నాడు. మరి ఏది మాకు ఏం చేస్తుండు? సాయం ఏం చేస్తుండు మాకు? బెడ్రూమ్ ఉన్నది మాకు గుడిసెలు వేసుకున్నా గుండ్లలో గుట్టలలో బతుకుతాం కదా మేము. మాకు మెయిన్ సొసైటీ కావాలా, ఇండ్లు కావాలి. మాకు గుడిసెలన్నా వేసుకొని బతకనేయండి మనల్ని. ఏం రాలేదు మాకు. ఫోటోలు ఒకటి దించుకోపోయారు, అయిపోయి. ఇందిరమ్మ ఉన్నప్పుడు అయినట్టు అవుతుంది అంటే మాకు పాత స్వతంత్రం వచ్చింది అనుకున్నాం. మా పిల్లలకు తెలియదు. ఇందిరమ్మ మంచిగానే చేసింది, రామారావు మంచిగానే చేసిండు. మాకు దేవేంద్ర గౌడ్ చేసింది సాయమే. మాకు ఇప్పుడైతే వీళ్ళు ఏం చేస్తటం లేదు. ఏం చేస్తలేడు. మాకేముంది? ఉన్నాయని ఏం చేస్తుండు? మాకు ఇందిరమ్మ ఉండంగా చేసింది, చేయలేదు అని అంటలేదు. మాకు రామారావు ఉండంగా చేసిండు. మాకు ఇప్పుడు ఏముంది? మా పరిస్థితి ఏంది? తినడానికి తిండి దొరుకుతలేదు మాకు. అన్ని షాపులు ఉన్నాయంటే అన్నిట్లలో రేట్లు వేస్తాయి. 800 కిలో, 800 డబ్బా నూనె అయితే నూనె తాగాల? బస్సు ఒక్కటి ఫ్రీ పెడితే అయిపోయినా రోజు తిరగాల బస్సులో? కడుపు నింతుందా మాకు? మరి పింఛన్ వేస్తానన్న పింఛన్ పెంచలే. వికలాంగులకు ఆయన కేసీఆర్ పెంచిన పింఛనే. మళ్ళీ మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఏది లేదు. మరి ఉక్కులు కొడుతుండు. మా బతుకు లేదు, మా బతుకు తెరువు లేదు. ఆ పిల్లల్ని వేసుకొని ఆడ బయట వండుకున్నారు పిల్లలు. రాత్రి తెల్లందాకా గింత పిల్ల, ఆ పిల్ల పుట్టిన పిల్ల. ఆ పిల్లని తీసుకొచ్చి చూపించమంటే చూపిస్తాం. 3, 4 ఆడపిల్ల, 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. మరి ఆడపిల్లలు పోలీసులు పట్టు కొడతారు. పోలీసు వాళ్ళకు మేము దూరం పోవాలా? మా పిల్లలేమో మమ్మల్ని మాట్లాడనియరు. మా పిల్లలు మమ్మల్ని దగ్గరకు రానియరు. మాకు తెలుసు మేము పుట్టువాడేందో, మేము పెరిగింది ఏందో, వాళ్ళని ఎట్లా సాధినేమో ఎట్లా లేదో మాకు తెలుసు. వాళ్ళకేం తెలుసు? మీకు తెలుస్తుందా? తెలియదుగా. మరి రోడ్డు మీదనే ఉండాలి. ఎండలో కూర్చుంటాము. మేము రోడ్డు మీద ఉండాలా సార్? మేము రోడ్డు మీద ఉండాలా? పోలీసు వాళ్ళు ఎగ్దాం అంటే మీకు పోలీసు లాఠీలు ఇచ్చిరని కొడుతూనే ఉంటారా? ఆడోళ్ళు కొడతారు, మొగలు కొడతారా? లేకపోతే మేము సామంటే చేస్తాం సార్. బస్తీ మొత్తం పెట్టి చేస్తాం, అందరం చేస్తాం మేము. నా చిన్న పిల్లకి ఇంత పిల్ల
3 నెలల పిల్ల కూడా లేదు. ఆ పిల్లని వేసుకొని నా పిల్లగాడు ఆడ వండుకుంటే నా కడుపులో ఎంత మండుతుండొచ్చు. పాములన్న కంటే పిల్లలు ఇప్పుడు నిన్న మొన్న పుట్టిన పిల్లలు అట్టయితే మేము గుట్టలల్లో ఈ రాయి లేపితే నల్ల తేళ్ళు ఆ? ఏడు కురకాలి మేము. ఇప్పుడు ఇదంతా అడవి. తేళ్ళు కొరికితే అట్లనే బట్ట కట్టుకొని బొగ్గులు పెట్టుకొని అవేమేమో పెట్టుకొని చింతగింజలు పెట్టుకొని మేము మా బాధ మేము పడ్డాము. మరి ఇదంతా అధికారులకు ఎందుకు అర్థం ఎందుకు అర్థం అవుతలేదు? ఆక్రమించుకున్నారంటే ఏమని ఆక్రమించుకున్నాం ఈ భూమి? ఖాళీగా ఉన్నాయనే కదా మేము స్థలాలు ఉన్నాలని మాకు గుట్ట వాయ సొసైటీ వాయ. మా పిల్లలకి ఏం లారీలు ఉన్నాయా, డిసెంలు ఉన్నాయా, ఏమన్నా గవర్నమెంట్ జాబులు ఉన్నాయా? ఏం జాబ్ చేసి బతుకుతారా? మేము కూలి చేసేవాళ్ళము, మేము కూలి పని చేసుకొని తింటోళ్ళము. మేము కూలి కూడా లేదు, ఇక్కడ పింఛన్ కూడా లేదు, ఇక్కడ ఏది లేదు. కోడలికేమో 200 2,000 అన్నాడు, అత్తకేమో 5,000 అన్నాడు. ఏది? సో ఈ విషయంలో చూసుకున్నా మీకు రావాల్సిన పథకం అది రాలే, ఇది రాలే, ఏది రాలే. మేము ఉన్న దాంట్లోనే ఉండనియండి. మేము ఎప్పటాలే బతుకుతాం, రాళ్ళు లేపుకొనే బతుకుతాం. మాకు మాత్రం సొసైటీ కావాలా సార్, సొసైటీ కావాలా. మా గుడిసెలు ఏడేసుకున్నా మాకు అడగద్దు. మేము అప్పుడు కంకర మిషన్లు అక్కడ బతికినాం. మేము మిషన్లు కంకర మిషన్లు కూడా బంద్ అయినాయి. మరి ఏం చేసి బతకాలి? మేము రాళ్ళు కొట్టేటోళ్ళం. మాకే పని రాదు, మాకే పని రాదు. మాకు సొసైటీ కావాలా, సొసైటీ కావాలా. మా గుడిసెలు మా దగ్గర ఉండాలా. సో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా చిన్న చిన్న గుడిసెలే 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 గివే గుడిసెలే. మా గుడిసెలు మాకు కావాలా, మా జాగా మాకు కావాలా. మేము పుట్టింది ఇదే ఊరు, మా పెళ్ళిళ్ళు అయింది ఇదే ఊరు, ఈ పిల్లలంతా పుట్టింది ఇదే ఊర్లోనే. గడి గోడ పాములు తేళ్ళు అసొంటి జాగాలో ఈడ ఒక్క అగ్గిపెట్టె కూడా దొరకపో అంటున్నాగా బొల్లారం పోయి తెచ్చుకుంటుంటాం. మేము నడుచుకుంటూ పోవాలా, నడుచుకుంటూ రావాలా, వారానికి ఒక్కసారి తెచ్చుకుంటుంటాం. అసొంటప్పుడు మాకు ఇట్లా పరిస్థితి పెడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. లేకపోతే మేము అందరు చావమంటే చేస్తాం, మేము ముసలోళ్ళని చచ్చిపోతాం. మరి మా పిల్లలకు డ్యూటీలు చూపియండి. ఏంది మరి అందు గురించి అన్నట్టుంది. మాకు పాత స్వతంత్రం వచ్చింది అన్నాడు, పాత ఇందిరమ్మ స్వతంత్రం అన్నాడుగా. ఇందిరమ్మ స్వతంత్రం సావనికి పెట్టిండు మాకు రేవంత్ రెడ్డి. మాకు సావనికి పెట్టిండు ఇందిరమ్మ లాగా చేస్తా అని. సచివాలా న్యాయం చేస్తా అని చంపుతుండు. పిల్లలు రోడ్డు మీద వయసు పిల్లలు వేసుకొని రోడ్డు మీద వండుకోవాలా మేము రోడ్డు మీద వండుకోవాలా? మేము అప్పుడు మీరు రాకముందన్నా మేము గుడిసెలు వేసుకున్నా నిమ్మడంగా ఉన్నాం కదా. మేము ఏమి లేదు, గుడిసెలు కూడా వేసుకొని బతుకొద్దా? ఇంత గూడ్లో ఎట్లా బతారు? ఇంత గూడ్లో 4 మంది ఎట్లా బతారు? తలకు గుడిసె వేసుకుంటారు. ఏం చెప్తాం రేవంత్ రెడ్డికి ఇదే అంటున్నాం. మాకు గుడిసెలు, మాకు సొసైటీ కావాలా, మాకు సొసైటీ కావాలా, మా గుడిసెలు మాకు కావాలా. గుడిసెలల్లే బతుకుతాం మేము. మా ఇంటికి ఇంటికి 4 5 మంది కొడుకులు ఉన్నారు. మాకు కోడళ్ళు పొందుతారా, కొడుకులు పొందుతారా? పొందరుగా. మాకు ఇంట్లో 3 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్ని చేసి ఇచ్చేందుకే మస్తుకు తండ్లాడుతున్నాం. ఏది లేదు నీది, నీ ఆమ్దానం ఏముంది మాకు? నువ్వు చేస్తా అని ఎందుకు చేయలేదు మాకు? ఏంది 1 నెల సంవత్సరం వికలాంగులకి పింఛన్ పెరిగి మాకేమో అంతనే ఉంది. పోనీలే అంతనే ఉండని అన్నాం. బలైన ధర్నా కూడా మార్చిపోయినాం, ధర్నా కూడా చేస్తలేము. పోనీలే చేస్తాడేమో, మెల్లగా చేస్తాడేమో అన్నాం. ఇంకెన్ని రోజులు? సంవత్సరం అయితే ఇంకా 4 సంవత్సరాలు ఇదే బాధపడాలా మేము? చచ్చిపోవాలా మేము? పాపని తీసుకొచ్చి చూపిస్తే నువ్వే నాకు ఉంచుతావు సార్. పాపకి ఇంత పాపని మేము లేము, ఇంట లేరు. గింత పాపని గింత పాపని 3 నెలల పాపని బయటేసుకొని పడాలా? మేము కిరాయిలు కట్టగలుగుతామా? సార్? మేము నెలకు 1000 రూపాయలు పని కూడా చేయం సార్. మేము గుడిసెలలో ఏదో కారమో గిరమో తినాలిగా. మేము ఏడుకెళ్ళి కొనాలా సార్? మేము చెప్పు. మా కడుపులో మండుతుంది సార్, మా కడుపు ఆకలి లేదు మాకు. ఎప్పుడు ఇట్లా ఎప్పుడు కాలే మాకు. మేము రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇట్లా గుడిసెలు గులగొట్టుడు, మా ఇండ్లు గులగొట్టుడు. మాకు ఎప్పుడు ఇది వినలే. మేము పొద్దున్న లేస్తే పనులకు పోయేటోళ్ళం, పొద్దుముకు వచ్చి వండుకోవాలా, తినాలా, పండాలా. మాకు ఏ ఫికర్ లేకుండే మాకు అప్పుడు. మాకు ఇట్లా ఉన్నంటే మేము ఈ బాధపడదామా? గుడిసెలు వేసుకుందామా మేము? వాన వస్తే తడకలకు ఇట్లా పట్టుకున్నాం. పిల్లలు కిందకేస్తే సొసైటీ కావాలా సార్? మాకు సొసైటీ కావాలంటే కావాలా, సొసైటీ కావాలా. మా గుడిసెలు మాకు జాగా, మాకు కబ్జా మాకు కావాలా. మాకు కావాలంటే కావాలా. ఇది మేము చిన్నప్పుడు సంది పెరిగిన ఊరు ఇది.
మరి చట్టం ఒప్పుకోదు కదా చట్టం ఎట్లా ఒప్పుకోదు సార్? మా పిల్లలు ఇన్న వాడికి బయట వంటాం, తొక్కిపోండి అందరూ, తొక్కిపోమని రేవందర్ రెడ్డి చేసేసి డిసెంబర్స్కొని వచ్చి తొక్కిపోమని. మేము అందరం మా పిల్లలు మేము పొడుగు అనుకుంటాము, ఆయన ఒక్కటే స్వతంత్రం ఏలమని రాజరికం, ఆయన ఒక్కనే రాజరికం ఏలమని మేము అందరం ఇట్లా పొడుగు అనుకుంటాం, తొక్కిపోమని సార్. మాకేం బతికి లాభం లేదు, మేము మాకెందుకు ఈ బాధలు, ఎందుకు ఈ బాధలు మాకు? నువ్వు వచ్చి ఏం చేసినావు? బస్సు ఒకటి పిరి పెట్టి మాకేం బాధలు వస్తుంది, నెట్ చక్కగా చేసినావు, మాకు మా కన్నీరు దాకదా? మా పిల్లని గింత పిల్లల్ని సార్, గింత పిల్లల్ని ముండ్లలో వేసుకొని కూర్చుంటే నా పిల్లగాడు నాకు ఎంత బాధ అనిపించి, ఈడ ఉట్టలేదా, ఈడ విరగలేదా? మేము అగో ఆ పాపని ఇక్కడ తీసుకురా రేవందర్ రెడ్డికి, ఈ పాపని వేసుకొని మేము ఈడ బయట కూర్చుంటే మీకు అంత మంచిగా అనిపిస్తుందా సార్? ఇగో ఈ పాపని తీసుకో సార్, ఈ పాపని చూడు చూడు, ఇంత ఇంత పాపలు వేసుకొని మేము బయట అంటే నీకు కలకల ముట్టదా? నీకు గుడిచెలలో కూడా ఉండదా? మేము గుట్టల కాడ మిషన్లు ఏడో జాగుంటే ఆడేసుకున్నాం సార్. మేము మాకెందుకు పైసా కొనాలంటే మా దగ్గర పైస ఉందా? మేము ఇప్పుడు కాదు, మేము చిన్నప్పుడు సంది గుడిచెలు వేసుకునే బతికినాం మేము. ఈ పాపని వేసుకుని ఆ గుడిచె చూడు ఉందా, గుడిచె మొత్తం ఎట్లా బతకాలో సార్? మేము ఎందుకు మాకు ఈ పరిస్థితి? మేము కూలి చేసేటోళ్ళం సార్, మేము ఇండ్లలో పని చేసుకుంటారు మా పిల్లల్ని, ఇట్లా వయసు పిల్లల్ని వేసుకొని ఇట్లా బయట పడితే స్వతంత్రం వచ్చిందంటే ఇట్లా పొడవు అనుకుంటాం, తొక్కిపోమను. మేము చిన్నప్పుడు సంది ఈయన పెరిగిరు మా పిల్లలంతా, ఇదే ఏరియాలో బతికిరు మా పిల్లలు, ఇదే ఏరియాలో పెద్దగా అయ్యారు. మాకెంతమంది మాకెందుకు ఈ స్వతంత్రం? మాకెందుకు ఇది? మా వడ్రోళ్ళకి సొసైటీ కావాలంటే కావాలా, మా వడ్రోళ్ళకి సొసైటీ కావాలా, సొసైటీ ఇస్తేనే మా పిల్లలు బతకం. మేము రాయి కొట్టేళ్ళం, మేము రాళ్ళ పని చేస్తాం, మాకే పని రాదు, మాకు సొసైటీ కావాలా సార్. మాకు ఇల్లు లేకున్నా సరే కానీ గుడిసె ఉంటే అసలు పర్లేదు, మాకు గుడిసెల్నే ఉంటాం, మా జాగా మాకు కావాలా. ఎవరు అడిగే అధికారం లేదు మాకు మా ఏరియాలో. మేము పాములు తేళ్ళు గీసంటి పిల్లని వేసుకుంటే ఈ పిల్లకి తేలు గారిస్తే ఈడ బట్ట కట్టుకొని తెల్లందాకా ఏడ్చుకుంటూ కూర్చున్నాం సార్. మేము పిల్లలను పట్టుకొని అసంటప్పుడు లేని ఇప్పుడు ఎట్లా వచ్చింది స్వతంత్రం? కంకర మిషన్ ఉన్నప్పుడు సంది కంకర మిషన్ల కాడ గుడిసెలు వేసుకున్నాం మేము, మాకు ఎవరు అడగలే. మాకు ఎందుకు సార్? మాకు కట్టుకోవడానికి మాకేం పైస ఉందా? కట్టిస్తున్నావు డబల్ బెడ్రూమ్, ఏది డబల్ బెడ్రూమ్ ఏడ కట్టిస్తున్నావు? ఫోటోలు తీసుకోపోయి నువ్వు ఎందుకు సార్? మాకు ఈ పరిస్థితి మేము నిన్నమన్నా రాలే సార్, మేము మధ్యలో అస్సలు రాలే. మేము మా పిల్లలు మొత్తం పుట్టుకమే ఇక్కడ. ఇప్పుడు మా పిల్లలకు పిల్లలు కూడా అయ్యారు, మా పిల్లలకు పిల్లలు కూడా అయ్యారు. కానీ నలుగురు అన్నదమ్ములు ఒక దగ్గర ఉంటారా? 4 గుడిసెలు వేస్తారు. అడగొద్దు రేవందర్ రెడ్డి, అడగొద్దు, ఎవరైనా అడగొద్దు. 4 పిల్లలు ఉన్నారు, పొందరు కదా. అత్తమామ గంజిపోయారు కదా, 4 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్న తన పొందరు. 4 కొడుకులు 4 గుడిసెలు వేస్తారు. అడగొద్దు, మేము కొనడానికి మా దగ్గర తామత లేదు. ఇయ్యనంటారు, గుడిసెలు కూడా ఉండనియరు. ఏడా కిరాయిలు కట్టడానికి మా శాత కాదు. ఈ పిల్లల్ని ఆదుకొని కిరాయిలు ఎక్కడికి వెళ్ళి కడతారు సార్? అదే సార్ మాకు ఆవేశం అంటే, మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, 5 మంది ఆడపిల్లలు, 4 కొడుకులు ఏడ ఉంటారు? మాకు సొసైటీ కావాలా, మాకు జాగా కావాలా. మా 4 కొడుకులు గుడిసెలు వేసుకుంటారు, అందరు ఉన్నారు, అందరు పిల్లలంతా ఈయన పుట్టిరు, ఈయన పెరిగిరు. ఎవరు అడిగే అధికారం లేదు. మేము చెట్లు కొట్టుకొని వేసుకుంటాం, మేము గుడిసెలు చెట్లు మేము గుట్ట రాళ్ళు కొట్టేటోళ్ళం, రాళ్ళు కొట్టుకుంటాం. మాకు సొసైటీ కావాలా, మాకు గుడిసెలు కావాలా.